ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ మన ఎన్బీసీసీకి స్వాగతం. ఈరోజు మనం నవంబర్ 2025 నాటి కరెంట్ అఫైర్స్ని ఒకసారి చూద్దాం. రాబోయే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో మిమ్మల్ని అందరికంటే ముందు నిలబెట్టే చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ సెషన్ వెనుక ఉన్నది మన డైరెక్టర్ శ్రీ జీవి సతీష్ గారు. ఆయన 2005 ఎస్బీఐ పిఓ బ్యాచ్కి చెందినవారు. ఆయన అనుభవం, ఆయన గైడెన్స్తోనే మనం ఈరోజు ఈ విషయాలన్నీ తెలుసుకోబోతున్నాం. ఒక ముఖ్యమైన విషయం, మనం ఈరోజు మాట్లాడుకోబోయే ప్రతి పాయింట్కి సంబంధించిన కంప్లీట్ పీడీఎఫ్ నోట్స్ మన అఫీషియల్ వెబ్సైట్ నంద్యాల్ బ్యాంక్ కోచింగ్ సెంటర్.inలో దొరుకుతాయి. క్లాస్ అయిపోయాక రివిజన్ కోసం తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సరే, మరింకా ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్స్లోకి వెళ్ళిపోవడమా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి హార్ట్ లాంటి సెక్షన్ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్ అఫైర్స్. సో దీంతోనే స్టార్ట్ చేద్దాం. ఈ సెక్షన్ మీద కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టండి, ఓకేనా? సో ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్, బ్రాండ్ వాల్యూస్ గురించి. రీసెంట్గా క్యాంటార్ బ్రాండ్ జీ రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం ఇండియాలోనే మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఏది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. మళ్లీ నంబర్ 1 స్పాట్కొచ్చేసింది. మరి ఇంతకుముందు ఎవరుండేవారు? మన ఐటీ జాయింట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే టీసీఎస్. దాన్ని దాటేసి హెచ్డిఎఫ్సి ముందుకొచ్చింది. దీన్ని బట్టి మన బ్యాంకింగ్ సెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ రిపోర్ట్లోనే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, ఫాస్టెస్ట్ రైజింగ్ బ్రాండ్ అంటే చాలా వేగంగా ఎదుగుతున్న బ్రాండ్ ఏదో తెలుసా? వరుసగా 2వ సంవత్సరం కూడా జొమాటోనే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మన ఇండియాలో టాప్ 100 బ్రాండ్స్ మొత్తం వాల్యూ అక్షరాల $523.5 బిలియన్. అంటే మన దేశ జీడీపీలో దాదాపు 13% అన్నమాట. వావ్! మన ఎకానమీలో బ్రాండ్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నాయో చూడండి. నెక్స్ట్, ట్రేడ్ డేటా చూద్దాం. గోల్డ్ ఇంపోర్ట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్కే కదా. ఈ సంవత్సరం ఫస్ట్ 7 మంత్స్లో మన టోటల్ ఇంపోర్ట్స్లో గోల్డ్ షేర్ 5% కంటే ఎక్కువే ఉంది. ఇక్కడ చార్ట్ చూస్తే మనం ఎక్కువ గోల్డ్ ఎక్కడ్నుంచి తెచ్చుకుంటున్నాం? స్విట్జర్లాండ్ నుంచే, దాదాపు 40%. గుర్తుపెట్టుకోండి, గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగాయంటే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద ప్రెషర్ పెరుగుతుంది. అందుకే ఇది ఎకానమీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కీ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఐడిబి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా, మన బీఓబీ, ఈ రెండూ కలిసి ఒక ఎంఓయూ సైన్ చేశాయి. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎంఎస్ఎంఈలకు అంటే చిన్న చిన్న పరిశ్రమలకు ఇంకా స్టార్టప్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈజీగా అందేలా చూడటం. మీకు తెలిసే ఉంటుంది, ఎంఎస్ఎంఈలు అనేది మన బ్యాంకింగ్లో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కింద వస్తాయి. అందుకే ఈ అగ్రిమెంట్ చాలా చాలా ముఖ్యం. ఓకే, బ్యాంకింగ్ అండ్ ఎకానమీ చూశాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. జనరల్ అవేర్నెస్ పేపర్లో ఈజీగా స్కోర్ చేయగలిగే టాపిక్ ఇది. సో కొంచెం శ్రద్ధగా వినండి. ఇక్కడ కొన్ని చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ది, ఇంటర్నేషనల్గా చాలా ప్రెస్టీజియస్ అయిన ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్. ఈ సంవత్సరం ఇది ఎవరికి వచ్చిందంటే చిలీ మాజీ అధ్యక్షురాలు మిషెల్ బాషెలెట్కి. ఇక మన ఇండస్ట్రీ సెక్టర్కొస్తే సిఐఐ క్వాలిటీ రత్న అవార్డ్ టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన వేణు శ్రీనివాసన్ గారికి ఇచ్చారు. ఈ 2 పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టెక్నాలజీ ఫీల్డ్కొద్దాం. బెంగళూరు టెక్ సమ్మిట్లో ఎస్టీపీఐ ఐటీ ఎక్స్పోర్ట్స్ అవార్డ్స్ ఇచ్చారు. ఇందులో టాప్ అవార్డ్ ఐటీ రత్న ఆఫ్ కర్ణాటక ఎవరికి దక్కిందో తెలుసా? మనందరికీ తెలిసిన ఇన్ఫోసిస్కి. అదొక్కటే కాదు, ఈ ఫీల్డ్కి లైఫ్ టైం కాంట్రిబ్యూషన్ చేసినందుకుగాను శ్రీ బివి నాయుడు గారికి ఒక స్పెషల్ అవార్డు ఇచ్చారు. సో ఈ 2 పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ సెక్షన్, నేషనల్ అఫైర్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ స్కీమ్స్ మీద క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు, ఇది గ్యారంటీ. అందుకే ఈ అప్డేట్స్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రైతుల కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది కదా, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, షార్ట్గా పీఎంఎఫ్బీవై అంటాం. దీంట్లో కొన్ని మేజర్ చేంజెస్ చేశారు. ఏంటంటే ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ అటాక్ వల్ల పంట నష్టపోయినా కూడా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇది రైతులకు నిజంగా పెద్ద రిలీఫ్. కాకపోతే ఒక కండిషన్ ఉంది, నష్టం జరిగిన 72 గంటల్లోపు క్రాప్ ఇన్సూరెన్స్ యాప్లో రిపోర్ట్ చేయాలి. ఈ కొత్త రూల్స్ ఎప్పటినుంచి అమల్లోకొస్తాయి? ఖరీఫ్ 2026 నుంచి. ఇది కూడా ఇంపార్టెంట్. సరే,
ఇప్పుడు స్టేట్ లెవెల్లో కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ చూద్దాం. మహారాష్ట్రలో లాడ్కీ బహిన్ స్కీమ్ ఈ కేవైసీ డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేశారు. ఛత్తీస్గఢ్లో గ్రామీణ రోడ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ న్యూస్ మీ సేవ సర్వీసెస్ని ఇప్పుడు వాట్సాప్లోనే లాంచ్ చేశారు. సిటిజన్ సర్వీసెస్లో టెక్నాలజీని ఎలా వాడుతున్నారో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆధార్ ఇచ్చే యూఐడిఐ నుంచి ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, పిల్లలకి బయోమెట్రిక్ అప్డేట్ గురించి. ఇంతకుముందు 5 ఏళ్లకి 15 ఏళ్లకి అప్డేట్ చేయించడం కంపల్సరీ. కానీ ఇప్పుడు రూల్ మారింది. 5 ఏళ్లకి చేయించాక మళ్ళీ 5 నుంచి 7 ఏళ్ల మధ్యలో ఒకసారి, ఆ తర్వాత మళ్ళీ 15 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఇంకోసారి. ఇలా అదనంగా అప్డేట్స్ తప్పనిసరి చేశారు. ఐడెంటిటీని మరింత కరెక్ట్గా ఉంచడమే దీని వెనుకున్న ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ అండ్ డిఫెన్స్ న్యూస్ వైపు వెళ్దాం. గ్లోబల్ స్టేజ్ మీద ఇండియా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇది ఇంగ్లీష్ సెక్షన్లో గానీ జీఏలో గానీ అడగొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఏ పదాన్ని సెలెక్ట్ చేసిందంటే పారాసోషల్. దీని మీనింగ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనకు పర్సనల్గా తెలియని సెలబ్రిటీస్తో కానీ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్తో కానీ మనకు ఒక ఫ్రెండ్షిప్ ఉన్నట్టు ఫీల్ అవ్వడం. ఈ సోషల్ మీడియా రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది కదా, అదే ఈ పదం. ఇక స్పోర్ట్స్ వరల్డ్కొస్తే ఫీఫా వరల్డ్ కప్స్. నెక్స్ట్ రాబోయే 2 వరల్డ్ కప్స్ ఎక్కడ జరుగుతున్నాయో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. 2026లో నార్త్ అమెరికా దేశాలు హోస్ట్ చేస్తున్నాయి. ఇక 2030 వరల్డ్ కప్ అయితే ఏకంగా 3 ఖండాలలో జరగబోతోంది. యూరోప్, ఆఫ్రికా, సౌత్ అమెరికా. ఇది ఒక స్పెషాలిటీ. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2026 టోర్నమెంట్కి క్వాలిఫై అయిన అతి చిన్న దేశం కురసావో. హిస్టరీ క్రియేట్ చేసింది. డిఫెన్స్ అండ్ డిప్లొమసీలో కొన్ని క్విక్ అప్డేట్స్. ఇండియన్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ సెక్టర్లో యుద్ధ్ కౌశల్ 3.0 అనే ఎక్సర్సైజ్ కండక్ట్ చేసింది. స్ట్రాటజిక్గా ఆ ఏరియా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక డిప్లొమసీ విషయానికి వస్తే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని డిసైడ్ చేసే కోడెక్స్ కమిటీకి ఇండియా మళ్లీ ఎన్నికైంది. ఇది మన దేశానికి ఇంటర్నేషనల్గా దక్కిన ఒక పెద్ద గెలుపు. ఓకే, మనం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేశాం. లాస్ట్ సెక్షన్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్, ర్యాంక్స్, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ క్విక్గా చూసేద్దాం. మన ఎకానమీకి సంబంధించిన ఒక ముఖ్యమైన డేటా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే PLFs ప్రకారం ఇండియాలో వర్కర్ పాపులేషన్ రేషియో WPR అంటాం, అది 52.5% చేరింది. సింపుల్గా చెప్పాలంటే మన జనాభాలో పనిచేస్తున్నవాళ్ల పర్సంటేజ్ పెరుగుతూ వస్తుందన్నమాట. ఇది దేశంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయనడానికి ఒక మంచి సైన్. ఎడ్యుకేషన్ సెక్టర్కొస్తే QS సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2026 రిలీజ్ అయ్యాయి. వరల్డ్ వైడ్గా టాప్ ర్యాంక్ ఎవరిది అంటే స్వీడన్లోని లుండ్ యూనివర్సిటీ. మరి ఇండియా నుంచి బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? IIT ఢిల్లీ. కానీ గ్లోబల్ ర్యాంక్ 205. సో దీని బట్టి మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిందని తెలుస్తోంది. స్పోర్ట్స్లో మనందరికీ ఒక ప్రౌడ్ మూమెంట్. 25వ టోక్యో డెఫ్లింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మన ఇండియన్ షూటర్స్ అభినవ్ దేశ్వాల్, ప్రాంజలి ప్రశాంత్ ధుమాల్ గోల్డ్ మెడల్ గెలిచారు. అద్భుతం కదా! ఇది నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంట్. రైట్, ఈరోజు మనం డిస్కస్ చేసిన వాటన్నింటిలోంచి ఈ 4 పాయింట్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. HDFC బ్యాంక్ టాప్ బ్రాండ్ అవ్వడం, PMFBY స్కీమ్లో కొత్త కవరేజ్, ఫిఫా వరల్డ్ కప్కి కురసావో క్వాలిఫై అవ్వడం, ఇంకా QS ర్యాంకింగ్స్లో IIT ఢిల్లీ ర్యాంక్. ఇవి ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్. పక్కగా రివైజ్ చేయండి. సరే, ఈ సెషన్ క్లోజ్ చేసే ముందు మీకోసం ఒక ఫుడ్ ఫర్ థాట్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, SIDB, BOB లాంటి బ్యాంకులు MSMEలకు, స్టార్టప్స్కి సపోర్ట్ చేస్తున్నాయని. మరి ఈ సపోర్ట్తో రాబోయే 5 ఏళ్లలో మన డిజిటల్ ఎకానమీలో వీటి రోల్ ఎలా ఉండబోతోంది? ఒక్కసారి ఆలోచించండి. డిస్క్రిప్టివ్ పేపర్స్కి ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. ఇంతటితో ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ కంప్లీట్ అయింది. మీ ప్రిపరేషన్ని ఎక్కడా ఆపొద్దు. ఫుల్ కాన్సంట్రేషన్తో కష్టపడి చదవండి. మన NBCC తరపున మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.